ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో వాక్యం వినడానికి సిద్ధపడినటువంటి సహోదరులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీ అందరి అవసరత దేవుడు కృపా సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, వాక్యం వినడానికి సిద్ధపడినటువంటి బిడ్డలను ప్రభువా మీరు ఆకర్షించుకుని వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. అయ్యా ప్రభువా తండ్రి, ముళ్ళ కంపలో పడినటువంటి విత్తనం వలె, అయ్యా రోడ్డు పక్కన పడిన విత్తనం వలె ఉండకుండా తండ్రి, అయ్యా ప్రభువా రాతి నేలను పడిన విత్తనం వలె ఉండకుండా మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా నీ వాక్యం వారి హృదయాల్లో ఫలించునుగాక. అట్టి కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మేము వట్టి వారమయ్యా, మమ్మల్ని మీ పాత్రలుగా మలుచుకుని మీరే మీ పరలోక మర్మాలన్నీ బయలుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా ప్రభు, నాతో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాక్యాన్ని బిడ్డలు గ్రహించుకునే మనసు దయచేయండి ప్రభు. తండ్రి, నన్ను వట్టిగా ప్రభు నీ చేతులకు అప్పగించుకుని ఉండగా నీ నిండైన పాత్రగా నన్ను నింపి నీ వాక్య పరిచర్యలు బలమైన పాత్రగా నన్ను వాడుకోమని, విన్న బిడ్డలందరూ పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడి మారు మనసు రక్షణ పొందుకుని రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. నీ కృపా కాపుదల ఆశీర్వాదము ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అనారోగ్యంలో బలహీనతలో ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో నీ బలమును ప్రసాదించి అనారోగ్యం నుంచి స్వస్థత, విడుదల దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన మన వాక్యాంశము రెండంచులు గల ఖడ్గము అనగా అంటే దేని గురించి ఈ పౌలు గారు రాసి ఉన్నారు హెబ్రీ పత్రికలో మనం తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉంది. మీరు బైబిల్ ఉంటే తెరిచి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంటే దేవుని వాక్యం హృదయ తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. అంటే రెండంచుల ఖడ్గము అనగా ఒకవైపు నుంచి ఖడ్గం అయితే ఒకవైపు నుంచి మనం కట్ చేసినప్పుడు రెండవ వైపుకి పారిపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఎలా అంట, రెండంచుల గల, రెండు సైడ్ల నుంచి ఎటు పారిపోలేని స్థితిలో వాక్యం మనల్ని కదిలిస్తుంది. బండ బారిపోయిన పాప హృదయంతో పాపంతో నిండిపోయి మనం హృదయం కఠినం చేసుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ హృదయం బద్దలైపోద్ది, కదిలింప చేస్తుంది. అటువంటి దేవుని వాక్యాన్ని వినాలి. వినడం ద్వారా విశ్వాసమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రెండంచులు గల ఖడ్గం వలె ప్రాణాత్మ దేహములను సహా విభజింపచేస్తుంది. అంటే బద్దలు కొడుతుంది. కఠిన హృదయాలను, రాతి హృదయాలను పగలగొట్టేటటువంటి ఆ యొక్క శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఎందుకు? దేవుని వాక్యము దేవుడు కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. కృపా సత్యము మనకు అనుగ్రహిస్తున్నాడు. మనల్ని ఆయన కృపలో దాచుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యము మన జీవితాల్లో పనిచేస్తుంది. అంటే రెండంచులు గల ఖడ్గంగా అంటే మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. మనం కఠినత్వంతో రాతి హృదయంలాగా మన హృదయాల్ని కఠినం చేసుకున్నప్పుడు ఆ కఠిన హృదయాలు కూడా బద్దలు కొడుతుంది, పగల కొడుతుంది. బండ వారిపోయిన హృదయాలను కూడా పగలగొట్టగల వాక్యము, ఆ వాక్యానికి అంత శక్తి ఉంది. మనం ఈ దినం దైవ సేవకులు చెప్తున్నారంటే వాళ్ళని నోటి బూరగా మాత్రమే వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు
ఇతరులు ఆకర్షింపబడతారు. ఎలా ఆకర్షింపబడతారు? ఆయన వాక్యం హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ హృదయాలను కదిలింపచేస్తుంది. కదిలింపచేసినప్పుడు వాళ్ళ హృదయం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుంది. ప్రభువా, నేను ఈ పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆ యొక్క వాక్యం విని వాళ్ళ హృదయాలు బద్దలు కొట్టినప్పుడు వాళ్ళు ఆయన పాద సన్నిధిలో వాళ్ళు మొరపెడతారు పశ్చాత్తాపంతో. అప్పుడు వాళ్ళ పాపాల నుంచి దేవుడు విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి మనము దేవుని వాక్యం వినకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే వారి యొక్క మనందరి హృదయాలు ఎలా ఉంటాయి? రాతి హృదయంగా, పాపముతో, శాపముతో నిండిపోయి, కఠినత్వంతో, దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళ హృదయాలు కదిలింపబడతాయి. రాతి హృదయాలు, బండ హృదయాలు బద్దలు కొట్టగల వాక్శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఏ పుస్తకాలు చదివినా, ఏ గ్రంథాలు చదివినా ఆ శక్తి లేదు. దేవుని వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా సంచరిస్తున్నాడు. ఈ దినం మనం మాట్లాడుకుంటున్నామంటే మన మధ్య దేవుడున్నాడు. ఆ మాట దేవునిది. నేను చెప్పే మాట నాది కాదు, దేవుని మాట నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీ హృదయాలను కదిలించేది దేవుడు మాత్రమే, మిమ్మల్ని రక్షించేది దేవుడు మాత్రమే, మిమ్మల్ని ఆదరించేది దేవుడు మాత్రమే, మిమ్మల్ని బలపరిచేది దేవుడు మాత్రమే. ఏ మానవుడు మార్చలేడు. ఏ మానవుడు రాతి హృదయాలను మాంసపు గుండెగా మార్చలేడు. దేవుని వాక్యం మాత్రమే రాతి హృదయాలను మాంసపు హృదయంగా, మాంసపు గుండెగా మారుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నప్పుడే ప్రతి ఒక్కరి హృదయాలు కదిలింపబడతాయి. వారు అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ఆదరించి, రక్షించి, బలపరిచి, రక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది, రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఆయన యందు మనం చేయవలసిన పని ఏమీ లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ఒక్కటే మనం చేసేది. అయితే ఇంకా చూద్దాం, 11వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11. ఇప్పుడు మనం 12వ వచనం చదువుకున్నాం, 11వ వచనాన్ని చూద్దాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుతాం. ఏంటంటే ఎవరి గురించి రాసింది? ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అవిధేయత వలన పడిపోయినట్లుగా మనలో ఎవడు కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. వాళ్ళు ఏం చేశారు? కానాన్ అనేటటువంటి విశ్రాంతిలోకి వాళ్ళు ప్రవేశింపడానికి దేవుడు ఐగుప్తీయుల నుంచి విడిపించాడు. వాళ్ళు దాసత్వంలో బంధింపబడి ఉన్నటువంటి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలు విడిపించి విశ్రాంతి స్థలానికి మిమ్మల్ని చేరుస్తానంటాడు. అది మనకు పరలోక రాజ్యం లాంటిది. వాళ్ళకి కానాను దేశాన్ని విశ్రాంతి స్థలానికి మిమ్మల్ని చేరుస్తానంటాడు. మనకి విశ్రాంతి స్థలం అనగా పరలోక రాజ్యము. కాబట్టి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనము సిద్ధముగా ఉన్నామా లేదా? మన హృదయాలు ఎక్కడున్నాయి, ఏ తలంపులతో ఉన్నాయి, ఏ ఆలోచనలతో ఉన్నాయి అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి విశ్రాంతి దినము అనగా మనకు ఒక విశ్రాంతి దినం అనేది ఉన్నది. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మనము విశ్రాంతి స్థలానికి వెళ్ళాలి. ఆ విశ్రాంతి స్థలము ఏది అనేది ఈ భూలోకములో మనం ఉండగానే మనము నిర్ణయించుకోవాలి, మనం ఏర్పరచుకోవాలి. మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణే పరలోక రాజ్యం. మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. మనకి విశ్రాంతి దినం ఉన్నది. ప్రతి ఒక్క మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు మరణించాలి. మరణించిన మానవుడు ఎక్కడికి వెళ్తాడు? విశ్రాంతి దినానికి వెళ్తాడు, విశ్రాంతి స్థలానికి వెళ్తాడు. ఆ విశ్రాంతి స్థలాన్ని మనం ఈ భూలోకంలో ఉండగానే ఏర్పరచుకోవాలి. వాళ్ళలాగా అవిధేయత చూపించి దేవుని మాట వినకుండా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలుని తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి చూస్తారు. మాకు ఇక్కడ ఆహారం సరిగా లేదంటారు. మాకు ఈ అవసరమా? ఈ కొండల్లో
మాకెందుకు ఈ జీవితం, మాకు సరైన ఆహారం లేదు అని చెప్పి ఈ లోక సంబంధమైన ఆహారం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మనల్ని బందీ గృహంలో బంధింపబడినటువంటి ఐగుప్తు దేశాన్ని నుంచి మనము ఎంతో బాధలో వేదనలో ఉన్న మనల్ని విడిపించాడు దేవుడు. ఎంత కష్టమైనా మనం సహించుకుందాము అనేటటువంటి ఓర్పు వాళ్ళకి లేదు. వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించలేదు. అవిధేయత చూపించడం వల్ల ఏం చేశారు? వాళ్ళు విశ్రాంతి స్థలానికి వెళ్ళలేకపోయారు. అలాగే ఈ లోకంలో మనము దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచిన మనము, రక్షణ పొందిన మనము, కష్టాల్లో శ్రమలు శోధనలు మనకి ఈ లోకంలో ఎన్ని వచ్చినప్పటికి కూడా మనము విడిచిపెట్టేవారుగా ఉండకూడదని పౌలు గారు నేర్పిస్తున్నారు. వాళ్ళు అవిధేయత చూపించి వాళ్ళు విశ్రాంతి స్థలానికి వెళ్ళలేకపోయారు. అటువంటి స్థితి మనకి రాకూడదు అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి కష్టమైన, నష్టమైన, శ్రమ అయిన, శోధన అయినా ఎన్ని వచ్చినప్పటికి కూడా దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. కానీ అవిధేయత చూపించి వెనక్కి చూసేవారుగా మనం ఉండొద్దు అని పౌలు గారు ఆ యొక్క ప్రజలకి, సంఘాలకి చెప్తున్నారు. అయితే విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం జాగ్రత్త పడదాం. అంతేకాని అపవాది ఈ లోకంలో మనకు పెట్టిన శోధనల్ని మనం జయించలేక మనము వెనుక తిరిగినట్లయితే, మనం దేవుని మాట వినవలసిన మనము అపవాది మాట విని మనం తప్పిపోయినట్లయితే మనం ఏం చేస్తాం? మనము ఇజ్రాయేలీలు ఎలాగైతే ఆ యొక్క విశ్రాంతి స్థలానికి, కానాను దేశానికి వెళ్ళలేకపోయారో, ఆ యొక్క విధేయత చూపించినటువంటి వారందరూ కూడా ఆ యొక్క అరణ్యంలోనే నశించిపోయారు. విధేయత చూపించినటువంటి చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి మోషే చెప్పిన మాటకు లోబడి వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచారు కాబట్టి చిన్న పిల్లల వలె రమ్మంటాడు. అందుకే దేవుడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దని యేసుప్రభు వారు చెప్తారు. అలా వాళ్ళు ఏం చేశారు? చిన్నపిల్లలు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వారసులయ్యారు. అలాగే కనాను దేశానికి, విశ్రాంతి స్థలానికి వాళ్ళు చేర్చబడ్డారు. అలాగే మీరు కూడా విశ్రాంతి స్థలంలో మీరు ఉండాలంటే, దేవుని రాజ్యంలో మీరు ఉండాలి అంటే, శ్రమలకి శోధనలకి జడేయకుండా మీరు దేవుని మాటకి లోబడి విధేయత చూపించి మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని పౌలు గారు నేర్పిస్తున్నారు. అయితే విశ్రాంతిలో ప్రవేశించేటప్పుడు మనము జాగ్రత్త పడాలి. అంటే అపవాది వేసేటటువంటి బాణాలు, తంత్రాలు మనము గ్రహించుకోవాలి. అంతేగాని అపవాది వేసిన తంత్రాలకు మనము లొంగిపోయినట్లయితే, పడిపోయినట్లయితే మనల్ని నిత్య నరకాగ్నికి అపవాది తీసుకెళ్ళిపోతాడు. అయితే ఎఫెసీ పత్రిక 6:17 ఏముంది? మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ 6:17లో పౌలు గారు రాశారు. ఇది కూడా ఏంటంట? మరియు రక్షణయను శిరస్త్రాణము. రక్షణను శిరస్త్రాణం అనగా, రక్షణ అనగా మనము బాప్తిస్మం పొందుకోవడమే. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం బాప్తిస్మం ఎందుకు పొందుకుంటాం? రక్షణ పొందుకున్నారా అంటారు. రక్షణ పొందుకుంటే మనం ఎలా అంట? మనకు శిరస్త్రాణము ధరించుకున్నట్టు. అంటే ఒక బైక్ మీద వెళ్తూ మనము ఆ యొక్క హెల్మెట్ ధరించుకోకపోతే యాక్సిడెంట్ అయి పడిపోతే ఏమవుతుంది? తల పగిలిపోతుంది. అలా పగిలిపోయినప్పుడు మరణిస్తారు. అందుకని శిరస్త్రాణం లాగా మనము ఆ యొక్క రక్షణ అయిన శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. అంటే హెల్మెట్ లాంటిది రక్షణ మనం పొందుకోవడం అనేది మనకు హెల్మెట్ లాంటిది. రక్షణ మనకి హెల్మెట్ ఉంటే ఎంత రక్షణ కలుగుతుందో ఒక బైక్ మీద వెళ్ళినప్పుడు అంత రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎలా పొందుకుంటాం? మనము నిత్య రాజ్యానికి మనము వెళ్ళడానికి అర్హతను మనం పొందుకుంటాము. అయితే ఇంకా ఏమంటున్నాడు? దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఏంటంటే దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము వలె మనము ధరించుకోవాలి. ఖడ్గం మన చేతిలో ఉంటే మనల్ని ఎవరైనా ఎదిరించగలరా? మనలో ఉన్న చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూసి భయపడతారు. అలాగే వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం, మన వాక్యం మనలో ఉన్నప్పుడు సాతాను మనల్ని దరికి కూడా రాలేడు.
యేసు ప్రభువారిని శోధించినప్పుడు ఏమంటాడు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు లోపడితే నీకు ఈ ఈ రొట్టెలు రాళ్ళుగా చేసుకుని తిను అన్నప్పుడు మనుష్యుడు దేవుని నోటి మాట వలన జీవిస్తాడు కానీ రొట్టె చేత కాదు అంటాడు. అంటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట చేత జీవిస్తాడు అని ఆ యొక్క వాక్యంతో ఎదిరిస్తాడు అపవాదిని. అంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఖడ్గంలాగా ధరించుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. యేసయ్య మనకి నేర్పించడానికి వచ్చారు. ఆయన ఈ లోకంలో శోధనలు పడనవసరం లేదు. ఆయన దేవుని కుమారుడు. అపవాది దేవుని కుమారుని ఏం చేయలేడు, కానీ మానవ రూపాన్ని దాల్చుకొని మనలాగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనలాగా అపవాది శోధనలను యేసుప్రభువు కూడా భరించారు, సహించారు, శోధనలన్నిటినీ జయించారు. అలాగే మనము కూడా ఆ వాక్య ఖడ్గం అనేటటువంటి ఆ ఖడ్గాన్ని మనం ధరించినట్లయితే అపవాది వచ్చినప్పుడు, అపవాది నా నుంచి వెళ్ళిపో ఏమంటాడు, రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు మనిషి అంటాడు. ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు అన్నప్పుడు నీ దేవుడని యెహోవాను మాత్రమే నువ్వు నమస్కరించు, ఈ భూలోకంలో దేనిని నువ్వు విగ్రహముగా చేసుకోకని దేవుని వాక్యం సెలవిస్తుంది అని దేవుని వాక్యం ద్వారానే మాట్లాడతాడు. అలాగే ఎన్నో శోధనలు యేసుప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాదిని ఎదిరిస్తారు. అలాగే మనము కూడా వాక్యం మనలో ఉన్నప్పుడు అపవాది మనల్ని శోధించినప్పుడు ఆ వాక్యంతోనే అపవాదిని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు మన దగ్గరికి రాలేడు. కాబట్టి మీరు వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోండి. అప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మీరు విజయాన్ని పొందుకుంటారని మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొత్తం మనకి వ్రాయబడి ఉంటుంది. అయితే ఇంకా ఇర్మియా 23:29 ఏముందంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటున్నాడు. దేవుని మాట ఏంటంటే అగ్ని వంటిది, బండను కూడా బద్దలు కొట్టేటటువంటి సుత్తి వంటిది కాదా అంటే అరణ్యంలో వాళ్ళకి ఇజ్రాయేలీలకి దాహానికి నీరు లేనప్పుడు ఆ బండతో మాట్లాడన్నప్పుడు మోషే బండను కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి, బండలోంచి నీళ్ళు వస్తాయి. ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది. ఆ బండలో నీళ్లు తాగారు. అలాగే నా వాక్యము బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అంటే బండ లాంటి శ్రమలు శోధనలన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. మన శక్తి వల్ల కాదు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, మనం ఆ వాక్యాన్ని ప్రవచించినప్పుడు ఆ బండ లాంటి శ్రమలన్నిటినీ కూడా సుత్తి లాంటి దేవుని వాక్యంతో మనం ప్రవచించినప్పుడు ఆ యొక్క బండ లాంటి శ్రమలు శోధనల నుంచి మనం విడుదల పొందుకుంటాం. కాబట్టి మనలో ఏముండాలి, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ప్రతీది కూడా జయించగలుగుతాం. జయించే సామర్థ్యము దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనము పొందుకుంటాం. ఇంకా మనం హెబ్రీ పత్రిక 13వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఏంటంట, దేవుని దృష్టికి కనబడని సృష్టం అనేది ఏదీ లేదు. మనము దేవుడు చూడట్లేదులే అనుకుంటాం. మనలో ఉన్నటువంటి పాపం కానీ, మనలో ఉన్నటువంటి ద్వేషాలు కానీ, లేదా మనలో అపనమ్మకం కానీ దేవుని ఎడల మనకు ఉన్నట్లయితే దేవుడు సమస్తాన్ని చూడగల శక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యము. ఎందుకంటే దేవుడు నిర్మించిన బొమ్మలం మనం, దేవుడు నిర్మించిన మట్టి ప్రతిమలం మనం. ఆయన ఆత్మ, ఆయన ఊపిరి మనలో పెట్టాడు కాబట్టి మనం ఈ దినం బ్రతికి ఉన్నాం, ఈ దినం మనం మాట్లాడుతున్నాం. ఆయన ఎప్పుడు రమ్మన్నా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన వాక్యానికి మనము ఎప్పుడు కూడా విధేయత చూపించాలి. కానీ అవిధేయత చూపించి ఇజ్రాయేలు ప్రజలు నశించిపోయినట్లుగా మనము నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. దేవుని విశ్రాంతిలో మన విశ్రాంతి దినం ప్రతి మానవుడికి ఉంది. విశ్రాంతి దినం అనేది
మరణ మరణ దినమే విశ్రాంతి దినము. ఆ మరణ దినం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అనేటటువంటి నిరీక్షణ కలిగి ప్రతి మానవుడు జీవించాలి. నిరీక్షణ లేకుండా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు? అపవాది తీసుకెళ్ళిపోతాడు. నిత్య నరకాగ్ని మన కోసం, ప్రతి మానవుడి కోసం సిద్ధపరిచి ఉంచాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క అపవాది శక్తులన్నిటి మీద మీరు విజయాన్ని పొందుకోండి, మీరు నాతో పాటు ఉంటారు నిత్య రాజ్యములో అని యేసయ్యని లోకానికి పంపించాడు. మనల్ని భ్రష్టత్వంతో పాపంతో నిండిపోయి పాపలోకంలో జీవిస్తున్నటువంటి మనలందరినీ విడిపించడానికి పాపులకు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలన్నిటి నుంచి విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, నిత్య రాజ్యానికి చేర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వాక్యమైనటువంటి యేసయ్యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన కృప, ఆయన కాపుదల మనకు తోడుంటుంది. ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నామని, ఆయన కృపను బట్టి ఈ దినం మనం మాట్లాడుకుంటున్నామని, ఆయన కృప లేకపోతే మనం జీవించలేమని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. అది ఏముంది? మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. కనబడని సృష్టము ఏదీ లేదు దేవుని ఎదుట. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏంటంట? మనం ఏం చేయాలి? లెక్క ప్రతి ఒక్క మానవుడు కూడా దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి దేవుని కన్నులకు సమస్తము కూడా మరుగులేక తేటగా ఉన్నదంట. మనం ఈ లోకంలో తీర్పు తీర్చేస్తూ ఉంటాం. దేవుని కన్నులకి మరుగైంది ఏమీ లేదు. ప్రతి మానవుడిని దేవుడు చూస్తున్నాడు. మన విశ్వాసుల గురించి కానీ దైవ సేవకుల గురించి కానీ మనం తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రజలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల్ని ఆయన ఏ విధంగా ఆయన ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన కన్నులు మరుగైనది ఏమీ లేదు. ఆయన కన్నులకి మరుగైనది ఏమీ లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉందని మనల్ని మనం గ్రహించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయని మనం పరీక్షించుకొని, మనం ఒప్పుకొని, మన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలని, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడతారు. ఇది మతము కాదు, మార్గమని ప్రతి మానవుడు గ్రహించుకుని దేవుని వాక్యానికి భయముతో, భక్తితో, వణుకుతో దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరి పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు. నేనేం పాపం చేశాము అని అడుగుతారు. కానీ పాపము ఏ ఒక్కరు కూడా చేయకపోయినా మనం పాపంలో పుట్టాము కాబట్టి పాపులు మనం. ఆదాము వంశావళి కాబట్టి మనం అందరం కూడా ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని ఆదాము పొందుకున్నాడు. కాబట్టి ఆదాము నుంచి మనకి మరణం వచ్చింది. ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన కృపనిచ్చి మనల్ని ఆయన కృపతో మన పాపాలని కప్పివేసి మన యొక్క దోషాలన్నిటి నుంచి విడిపించి ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనకి నిత్య రాజ్యాన్ని వారసులుగా, నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు యేసయ్య. కాబట్టి మనం గొప్పవారమని కాదు, కానీ యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నీతిమంతులమయ్యామని, దేవుని రాజ్యానికి వారసులు అయ్యామని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. అంతేకాని ఈ లోకంలో ఇదొక మతము, మార్గం అనుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకుని, మన ఆయుష్నంతా కూడా, మనకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్నంతా కూడా వృధా చేసుకొని మనము నిత్య నరకాగ్నికి వెళ్ళేవారుగా ఉండకూడదని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీనిలో స్వార్థం లేదు. దేవుని వాక్య ప్రకటనలో ఏ ఒక్కరికి కూడా స్వార్థం లేదు. దేవుడిచ్చిన పని నమ్మకంగా చేయడం కొరకు సువార్త ప్రకటిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచాలి. ఇది ఎవరిని వాళ్ళు హెచ్చించుకోవాలని కాదు, కానీ
అందరూ రక్షింపబడాలి అనేటటువంటి దేవుని చిత్త ప్రకారం ఈ సువార్త ప్రకటింపబడుతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని చేస్తున్నారని ప్రతి మానవుడు కూడా గ్రహించాలి. ఇంకా మనం 14వ వచనం చూద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. ఏంటంటే మనకి ఎవరున్నారు? ప్రధాన యాజకుడు మన కొరకు పరలోక రాజ్యంలో కనిపెడుతున్నాడు. దేవుని కుడిపార్శ్వమందు ఆకాశ మండలము గుండా వెళ్ళిన, అంటే ఆకాశంలోకి ఎలా అయితే యేసు ప్రభువు వారు ఎత్తబడ్డారో దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు దేవునికి మనకి ఆయన మధ్య వ్యక్తిగా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. దేవుని దగ్గర తండ్రి అయిన దేవునికి ప్రధాన యాజకత్వము యేసు ప్రభువు వారికి ఇచ్చారు కాబట్టి ఆయన ఎలాగున్నాడు? ప్రధాన యాజకుడిగా మనకున్నాడు కాబట్టి గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. ఏంటంటే మనం ఏం ఒప్పుకున్నాం? దేవుని వాక్యాన్ని నమ్మాము, దేవుని వాక్యానుసారంగా జీవించాలి కాబట్టి మనం ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు అని మనం విశ్వాసం ఉంచాము. అది మీరు నోటితో ఒప్పుకొని మీరు మారు మనసు రక్షణ పొందినప్పుడు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని, యేసుక్రీస్తు ప్రభు అని మీరు నమ్ముతున్నారా అని బాప్తిస్మం ఇచ్చినప్పుడు అడుగుతారు. మీరు నోటితో ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్న దాన్ని మీరు ఏం చేయాలి? గట్టిగా చేపట్టండి, విడిచిపెట్టొద్దు. ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు. ఏంటంట? ప్రధాన యాజకుడు 15వ వచనం మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. అంటే ఆయన అనుభవం లేనివాడు కాదు. ఈ లోకంలో మనతో పాటు ఆయన కూడా మనలాగే శ్రమలు అనుభవించాడు. మనతో పాటు మనతో సహానుభవము అంటే మనకి ఈ లోకంలో ఎలాంటి కష్టాలు వస్తాయో ఆ కష్టాలని ఎంతగా భరించాలో ఆయన కూడా తెలుసు. మనతో సహానుభవము కలిగినటువంటి యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచాలని పౌలు గారు నేర్పిస్తున్నారు. ఆయన సహానుభావం లేనివాడు కాదు కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడింది. ఏంటంట? సమస్త విషయాల్లో కూడా మనవలే శోధింపబడ్డాడు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన్ని 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన ఎంతగా బాధపడ్డాడు, ఎంతగా విలవిలలాడిపోయాడు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయనకి మనలాగే దాహం వేసింది, మనలాగే నొప్పి బాధ అన్నీ ఆయనకి తెలుసాయి. ఎందుకంటే మానవ శరీరాన్ని దాల్చాడు కాబట్టి మన బాధ మన శ్రమలు అన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి మనతో సహానుభవం కలిగిన వాడు కాబట్టి మనతో పాటు ఆయన శ్రమలు పడ్డాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన కష్టాలు మన శోధనలు మన శ్రమలన్నిటినీ ఆయన అనుభవించాడు కాబట్టి అనుభవపూర్వకంగా తనకి తెలుసు కాబట్టి మనము ఆయన యందు విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా గట్టిగా చేపడదామని మనకి పౌలు గారు నేర్పిస్తున్నారు. బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములను మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనిగా వాడిగా ఉండెను. సమస్త విషయాల్లో మనలాగే శ్రమపడ్డాడని ఆయన మానవుడా కాదు కాబట్టి ఆయనలో పాపము లేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దేవుని ఆత్మస్వరూపి. ఆ యొక్క యెహోవా దేవుని అవతారముగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు కాబట్టి ఆయనలో పాపము లేదు. మనము మానవులుగా మనం పుట్టాం కాబట్టి ఈ మానవ శరీరం దాల్చుకున్నాం కాబట్టి మనలో పాపం ఉంది కానీ యేసయ్యలో పాపము లేదు కాబట్టి పాపము లేని పరిశుద్ధుడైనటువంటి రక్తం చిందించడం ద్వారా ఆ రక్తంలో మనం కడగబడడం ద్వారా మనము పరిశుద్ధులమయ్యాం కానీ మనం గొప్పవారమని కాదని గ్రహించుకుని పరిపూర్ణంగా యేసయ్య యందు విశ్వాసం ఉంచి మీరు దేవుని రాజ్యానికి మీరు వారసులు అవ్వాలి. అంతేకాని ఆ విశ్రాంతి దినంలో తప్పిపోయినటువంటి ఇజ్రాయేలీల వల్ల మీరు తప్పిపోవద్దు, పడిపోవద్దని ఎంతగానో ఆయన బాధతో భారంతో సువార్త ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి సువార్త విని విశ్వాసం ఉంచి మారుమనసు ప్రతి ఒక్కరూ పొందుకుని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ఇప్పుడు కూడా సువార్త ప్రకటింపబడుతుంది కాబట్టి వినడం ద్వారా విశ్వాసం వస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంతేకాని
ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు, లేదు మనది కాదు, మన మతం కాదు, వాళ్ళు క్రైస్తవుల మతం, వాళ్ళకి ఏ పని పాట లేదని మీరు నిర్లక్ష్యంగా తీసిపడేయద్దు. దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మండి. వాక్యమైనటువంటి సత్యస్వరూపి అయినటువంటి నీతిమంతుడైనటువంటి యేసయ్యందు విశ్వాసం ఉంచండి. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం. మన ప్రధాన యాజకుడు 15వ వచనం, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16వ వచనం కూడా చూద్దాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరదు. ఏంటంటే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, సమయోచితమైన అంటే ఆయన సమయానికి మనకి ఏది అవసరమో ఆయన ఇవ్వగల శక్తిమంతుడని మనం విశ్వాసం ఉంచాలి. సమయోచితమైన సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన ఏ సమయాన్ని మనకి సహాయం చేయడానికైనా సమర్థుడు కాబట్టి సమయమునకు ఆయన మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడని ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. కానీ మనం లోకం వైపు, సమస్యల వైపు చూసి అపవాదికి చోటు ఇవ్వద్దు. మనతో సహానుభావంగా అనుభవించినటువంటి యేసయ్య మన కష్టాలను, మన శ్రమల్ని, మన శోధల నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు అని మనం నేర్చుకోవాలి. ఆయన కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. ఏంటంట ఆయన కృపామయుడు, ఆయన కృప వలన మనం జీవిస్తున్నాము. ఆయన కృపను బట్టి మనం ఈ దినం జీవించి ఉన్నాం. కాబట్టి ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన కృపతో దేవుని సన్నిధికి మనల్ని చేరుస్తున్నాడు. ఆయన కృపతో మన పాపాలను కప్పేసి ఉన్నాడు. కాబట్టి ఆయన కృపా సన్నిధికి మనం చేరుదాము. కృపాసనము వద్దకు మనం చేరుదాము. ధైర్యముతో కృపాసనము వద్దకు వద్దాం అంటున్నాడు. మీరు భయపడకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర మీరు మొరపెట్టినప్పుడు ఆయన కృపతో మిమ్మల్ని కప్పి మీ పాపాల నుంచి, శాపాల నుంచి, దోషాల నుంచి, శ్రమల నుంచి విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి మీరు అవిధేయత వలన ఆ యొక్క ఇజ్రాయేలీలో మీరు తప్పిపోకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు జీవించాలని పౌలు గారు మనకు నేర్పి ఉన్నారు. ఆయన అనుభవించి నేను క్రీస్తు వలె నేనున్నాను, క్రీస్తు వలె నేను జీవించాను, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు. క్రీస్తుని చూసినటువంటి పౌలు, క్రీస్తుని చూసినటువంటి ఆ యొక్క అపోస్తలులు 12 మంది శిష్యులు కూడా సువార్త ప్రకటించారు. మేము చూసిన వాటిని, విన్న వాటిని చెప్తున్నాం, కానీ మేము వేరే ఏది చెప్పట్లేదు అంటారు. అలాగే వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళతో రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించినటువంటి వాక్యం వైపు మనం చూసి రెండంచులు గల ఖడ్గముగా దహించగల యేసయ్య దేవుని వాక్యానికి మనం భయపడదాం. అంటే రెండంచులు గల అంటే ఒక వైపు నుంచి వస్తే మనం తప్పించుకోగలుగుతాం, కానీ రెండంచులు గల ఖడ్గం మనము దేవుని సన్నిధి నుంచి, ఆయన దృష్టి నుంచి మనము తప్పించుకోలేము. ఎందుకంటే మన హృదయ అంతర్యాలను ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాం, మనలో ఏ పాపం ఉంది, సమస్తము కూడా ఆయన చూడగల శక్తిమంతుడు, ఆయన విడిపించగల శక్తిమంతుడని మనం నమ్మాలి. చూస్తున్నాడని మనం భయపడ్డం కాకుండా చూస్తున్నాడు కాబట్టి మనం విడిపిస్తాడని మనం విశ్వాసం ఉంచాలి. చూస్తున్నాడని భయపెట్టి మనం చేయడం, దాక్కోవడం కాదు, కానీ ఆయన మన హృదయాలను చూసి మన హృదయమును పరిశుద్ధముగా చేయగల శక్తిమంతుడు. పాపంతో, అంధకారంతో, చీకటితో మనోనేత్రాలు మూయబడినటువంటి నా మనోనేత్రాలు దేవుడు వెలిగించగల శక్తిమంతుడు, సమర్థుడని ఎవరైతే నమ్మి దేవుని యొద్దకు వచ్చి మొరపెడతారో ప్రతి ఒక్కరిని ఆయన విడిపించడానికి శక్తిమంతుడు, సమర్థుడని విశ్వాసం ఉంచి మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని రాజ్యానికి వారసులు కావాలని, ఈ దిన వాక్యం విని మీరు దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి మీరు సిద్ధపడ్డారని, దేవుని రాజ్యంలో మీరందరూ ఉంటారని, మీతో పాటు మేమందరం కూడా కలిసి దేవుని రాజ్యంలో ఉంటామని మీకు హృదయపూర్వకంగా నేను వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో మీకు
ప్రమాణం చేసి చెప్తున్నాను, మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాము, దేవునితో పాటు ఉంటాము నిశ్చయముగా అని దేవుని వాక్యం చెప్పబడింది. దేవుడు నిశ్చయముగా వాక్యాన్ని ఇచ్చిన దేవుడు మానవుడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు, అది నిజము. కాబట్టి మనం నమ్మాలి. అంతేకాని మనము అవిశ్వాసం అనేది వచ్చిందంటే పాపం మనలోకి వచ్చేస్తుంది. అవిశ్వాసం అనేది మనలో రాకుండా ఉండాలంటే మనము గట్టిగా దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, వినాలి, విశ్వాసంలో బలపడాలి. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే కూడా దేవుని వాక్యం మనలో ఉండాలి. శిరస్రాణంగా మనం ధరించుకోవాలి. వాక్య ఖడ్గం అనేటటువంటి ఖడ్గంలాగా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. పరిస్థితులు బట్టి దేవుని వాక్యంతో మనం ఎదిరించినప్పుడు సాతాను మన నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, వాక్యాన్ని వినాలి. విని మనం బలపడి వాక్యానుసారంగా జీవిస్తే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఇదిన వాక్యం మీరందరి హృదయాల్లో దేవుడు నూరంతలు ఫలించుగాక. మనం ఈ వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభువా నూరంతలుగా ఫలించునుగాక. అయ్యా ప్రభా తండ్రి, మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభా విత్తబడిన వాక్యం వాళ్ళ హృదయాల్లో ముద్రింపబడనుగాక. వారి హృదయాలు తెరవబడనుగాక. వాళ్ళలో ఉన్న అంధకారం తొలగిపోవనుగాక. వాళ్ళలో ఉన్న మనోనేత్రాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకొని ఈ పాప శాప దోషాల నుంచి, ఈ లోక అంధత్వం నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకుందరుగాక. ఏ అంధత్వంలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి అంధకారము తొలగిపోవునుగాక. వారి మనోనేత్రాలు ఇప్పుడే తెరవబడునుగాక. నీ బలమైన ఆత్మశక్తి చేత ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని ప్రభా మీ తట్టు త్రిప్పుకొని అపవాది బంధకాల్లో చీకటి శక్తుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించుకుని పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నారని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మా ప్రభు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండుగాక. మనము ఈ విన్న వాక్యం విడిచిపెట్టేవారుగా ఉండకుండా విని మీరు బలపడి మీ సహోదరులకు, స్నేహితులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి ఈ యొక్క దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని దేవుని రాజ్యానికి వారసులుగా మీరు ఉండడమే కాకుండా అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేసిన వారు అవుతారు. కాబట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఇతరులకి వాక్యాన్ని షేర్ చేసి అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపిద్దాం, నిత్య నరకాకు నుంచి తప్పిద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప మనందరికీ తోడైనగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరితో నిత్యము తోడైనగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.